రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమెజాన్‌లో వర్క్ చేస్తున్నాడు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక 32 అంతస్తు మీద నుంచి దూకి చనిపోయాడంట. అంటే దీన్ని యాహ్! ఎలా చూడాలంటే, అక్కడ అమెజాన్ కంపెనీస్‌లో అంత ప్రెషర్ పెడుతుంటే తట్టుకోలేక చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన అబ్బాయిది తప్పా? లేకపోతే ప్రెషర్ పెట్టిన కంపెనీది కంపెనీ. తప్పా? యెస్. దీన్ని చాలా అంటే ప్రతి ఎంప్లాయీ గూడా దే షుడ్ నో దేర్ దే హావ్ దేర్ ఓన్ రైట్స్. రైట్స్ అనే కాదు ఇక్కడ ఒక వర్క్ కమిట్మెంట్‌తోని ఉంటున్న ఎంప్లాయీస్ పైన ఒత్తిడి ఏ విధంగా కంపెనీస్ పెడుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అమెజాన్ బట్ అదర్ కంపెనీస్ గూడా వర్తిస్తది ఇది ఏదైనా గూడా. హ్మ్. దీంట్లో ఏందనంటే బేసికల్‌గా వాళ్ళకి ఒత్తిడి వచ్చినప్పుడు వర్క్ ఎనీ ఇష్యూది అన్నది వాళ్ళకొకటి ఇప్పుడు అమెజాన్‌కి గూడా దే హ్యావ్ దేర్ ఓన్ ప్యానెల్స్. అది కమిటీస్ ఉన్నాయి వాళ్ళకు. హ్మ్. వర్క్ ఇష్యూస్ పైన ఏదన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైతే, హ్మ్. ఆ వర్క్ ఇష్యూస్ మీద కమిటీ మీద డబ్ల్యూఐఈసీ కమిటీస్ అని ఉంటాయి వాళ్ళకు. హ్మ్. వర్క్ ఇష్యూ కమిటీ అని అంటారు. ఆ వర్క్ ఇష్యూస్ కమిటీలల్ల ఈ ఒత్తిడికి లోనైన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో డెఫినెట్‌గా దే షుడ్ అప్రోచ్ ఇట్. హ్మ్. ఒక లీగల్‌గా ఏముందండి, మీరు ఒక పేపర్ తీసుకొని రాసి వాళ్ళకి ఇస్తే ఇన్ ద ఈమెయిల్ ఆల్సో వాళ్ళు ఈమెయిల్‌లో పెట్టినా కానీ దే విల్ కన్సిడర్. ఎందుకంటే అమెజాన్ కంపెనీ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ కంపెనీ. లోకల్ కంపెనీస్ అంటే పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ అమెజాన్‌కి అన్నీ కేటగిరీ వైజ్‌గా ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ చూడాలి. నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ స్టేట్‌కి ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ రూల్స్ అండ్ లాని వాళ్ళు అధిగమించకుండా వాళ్ళ ఎంప్లాయీస్‌ని చూసుకునే జాగ్రత్తలలో వాళ్ళు కంపల్సరీ దే హావ్ టు టేక్ ఇంట్రెస్ట్.